హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మన కిచెన్‌లో బోడ కాకరకాయ టమాటో కర్రీని సింపుల్ ప్రాసెస్‌లో చూపించబోతున్నాను. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. అవి చిటపటమని వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. అలాగే మిర్చి వేసుకోవాలండి. లైట్‌గా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇవి మంచిగా కలపెట్టి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి మరలా కలుపుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని ఇందులోకి యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని కర్రీని ఉడికించుకోవాలి. చూసారు కదండి కాకరకాయ ముక్కలు ఎంత ఈవెన్గా కుక్ అయిపోయాయో. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోండి. చిటికెడు మసాలా కూడా వేసుకోవాలండి. ఇంతకు ముందుకు నేను సాల్ట్ కొంచెమే వేసానండి కుక్ అవ్వడం కోసం. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్మెంట్ చెక్ చేసుకొని దీనికి సరిపడినంత సాల్ట్ మీరు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టి పక్కన ఉంచుదాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఫ్రెష్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులో యాడ్ చేసుకోవాలండి. బోడ కాకరకాయ తోటి పులుసు చేసిన, వేపుడు చేసిన, వెల్లుల్లి కారం చేసిన చాలా బాగుంటుందండి. ఈ రెసిపీస్ అన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి.